ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? ఈరోజు నా 29th డే డైట్ జర్నీ. ఈరోజు కూడా 2 మీల్ చేశాను. రేపటి నుంచి 1 మీల్కి షిఫ్ట్ అయిపోతాను. అడిగారు, ఈరోజు కూడా సేమ్ వెయిట్ ఉందండి, అందుకే నేను పెట్టలేదు. నిన్న 2 మీల్, ఈరోజు కూడా 2 మీల్ చేశాను కదా. రేపు 1 మీల్కి షిఫ్ట్ అవుతాను. ఈరోజు 2 మీల్లో ఒక మీల్ వచ్చేసి నేను ఎగ్స్ తీసుకున్నాను, నట్స్ సీడ్స్ తీసుకున్నాను, కీరా తీసుకున్నాను. సెకండ్ మీల్లో నేను చికెన్ వింగ్స్ చేసుకున్నాను. చాలా బాగున్నాయి, మీరు కూడా ట్రై చేయండి. ఆ వీడియో కామెంట్స్ కూడా మంచిగా వచ్చినాయి. ఏంటి 10 రోజులు అయిపోతుంది, వెయిట్ ఏం కదలలేదు అని అనుకోవాల్సిన పని లేదండి. ఇది ఎవరికైనా సహజమే. స్టార్టింగ్ వాటర్ లాస్ బాగుంటుంది కాబట్టి కేజీలు తగ్గిపోతాం. తర్వాత కొంచెం స్లోగానే ఉంటుంది బండి. ఎంత స్లోగా ఉంటే రేపు బయటికి వెళ్ళాక వెయిట్ పెరగడం కూడా అంత కష్టం అనమాట. నాకేం కంగారు లేదు, మీరు కూడా కంగారు పడకండి. చాలామంది రిజల్ట్ చెప్తున్నారు, అక్క మేము కూడా డైట్ స్టార్ట్ చేసాం, 4 కేజీలు తగ్గా, 5 కేజీలు తగ్గా అని. అందరికీ కంగ్రాట్స్. మన డైట్లో 4 పిల్లర్స్ మాత్రమే అనుకోకండి, ఇంకొక మెయిన్ పిల్లర్ ఉంది. అదేంటి అంటే నిద్ర అనమాట. 8 గంటలైనా నిద్రపోవడానికి ట్రై చేయండి. నేను కూడా ఈ మధ్య ఎర్లీగానే పడుకుంటున్నాను, 11 లోపలే పడుకుంటున్నాను. 8 అవర్స్ నిద్రపోతే వెయిట్ లాస్ కూడా మంచిగా జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్ అండి, గుడ్ నైట్. ధైర్య చూసారా ఎలా ఆడుకుంటున్నాడో? నా పని నాది, వాడి పని వాడిది అనమాట. ఏదైనా మా హౌస్ ఓనర్ ఆంటీ వాళ్ళు చాలా మంచి వాళ్ళు కాబట్టి మమ్మల్ని ఇంకా ఇంట్లో ఉంచారు, లేకపోతే ఖాళీ చేపించేసేవాళ్ళు.